హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో సన్న ఎండు చేపలు గోంగూర పెట్టి పచ్చడి చేసి చూపెడతాం మీకు ఎలా చేయాలో. ఆటలు వేసుకొని శుభ్రపరచుకొని గిన్నెలు వేసుకొని 2-3 సార్లు కడుక్కుందాం. ఇప్పుడు 2-3 సార్లు కడిగి పక్కన ఏరే గిన్నెలో పెట్టుకుందాం. సార్లు కడిగినాం కదా, ఇప్పుడు ఎండలో పోసుకుందాం. ఎందుకంటే ఈ తేమ అనేది లేకుండా ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ సన్న చేపలు కదా, ఆ విధంగానే చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఎండు మెత్తలు చిన్నవి కాబట్టి ఇలాగనే అన్నీ కడిగి ఎండబెట్టుకొని సమ్మ లేకుండా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఈ పచ్చడి ఇలా చేసుకుంటే లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మా గోంగూర ఎండు చేపల పచ్చడి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఎండు మెత్తలు అన్నమాట ఇవి. ఈ గోంగూర కట్టేసి పచ్చడి చేసి చూపెడతాయి ఎలా చేయాలో. ఇప్పుడు ఎండు గోంగూర అంతా ఆకులు ఒలిసి పెట్టుకుందాం. అంతా గోంగూర కట్ట అంతా తెంపి పెట్టుకున్నాం కదా, 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. గోంగూర ఒలుచుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని పచ్చడికి ఎలా తయారు చేయాలో చూద్దాం. పొయ్యి మంట వేసుకున్నాం కదా, బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇక బాండిల్ వేడైంది కదా, స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సరిపోద్ది. 7-8 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి అన్నమాట. మాకు కారము ఎక్కువ కావాలంటే ఇంకా 2 వేసుకోవచ్చు, లేకపోతే సరిపోతుంది ఇదే కారం. నేను కదా తీసేస్తాం, గిన్నెలో తీసి కూర కడిగి పెట్టుకున్నా కదా వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలకి అంత మగ్గిపోతుంది, ఉడికిపోతుంది గోంగూర. ఇదిగా చిన్న సైజు టమాటాలు 2 వేసుకుందాం. మీకు ఎవరికైనా పుల్లగా కావాలంటే ఇంకొక టమాటా వేసుకోవచ్చు, లేకపోతే 2 సరిపోతాయి అన్నమాట. చిన్న సైజు. ఇక టేస్ట్ కోసం కొద్దిగా 2 పిచ్చలు చింతపండు వేసుకుందాం. ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి 8 పచ్చిమిరపకాయలు వేసినా కదా, పెద్ద పెద్దవి సరిపోతాయి అన్నమాట. టమాటాలు ఈ గోంగూర నూనెలో బాగా మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలకు మగ్గిపోతుంది. ఇది టమాటాలు నీరే కదా, గోంగూర కడిగినాం కాబట్టి నీరైంది. దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం, సరిపోద్ది. ఒక 2 నిమిషాలంటే మగ్గిపోతుంది. దించేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి మగ్గే లోపల ఇది దంచుకుందాం మెత్తగా. ఇగో 4 గింజలు జీలకర్ర వేసుకుందాం. ఇక సాల్ట్ సరిపోయేంత వేసుకుందాం, రుచికి సరిపోయేంత. సాలకుంటే మళ్ళీ కలుపుకుందాం. ఇక దంచుకుందాం ఒక రవ్వ. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది కదా, దించేసుకుందాం. ఇప్పుడు ఈ రోట్లో ఇది కూడా వేసి దంచుకుందాం. చూడండి, ఈ విధంగా రోట్లో ఈ పచ్చడి అంతా బాగా నూరుకుందాం. మరీ మెత్తగా నూరుతుంది, సూపర్ టేస్ట్. గోంగూర కదా, కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని తోడేసుకుందాం. పొయ్యి మీద బాండిలు పెట్టుకొని తాలింపు వేసుకున్నాం పచ్చడి. అదే బాండిలు కడిగిన అన్నమాట. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. చేపలు వేగాలి కదా, వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఇక పెద్ద సైజు ఉల్లిపాయ 1 కోసి పెట్టుకుందాం, వేసేసుకుందాం. ఇట్లే ఒక తెల్లబాయ కూడా ఇట్లా నల్లగొట్టిన వేసేసుకుందాం. దీంట్లో తాలింపు గింజలు వేసుకోరన్నమాట, ఎండు చేపలు కదా. వేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఇదిగో ఎండు చేపలు కడిగి ఎండబెట్టుకొని ఎత్తి పెట్టుకున్నాం. ఈ చేపలు ఇంకా కడగాల్సిన అవసరం లేదు, ఇలా వేసేసుకుందాం. నూనెలో ఆయిల్లో వేగితే బాగుంటాయి. ఇట్లా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు, ఇదే తాలింపులో వేయించుకుంటే సరిపోతుంది. ఇగో కొద్దిగా లైట్గా ఇట్లా సాల్ట్ చల్లుకున్నాం.
ఇట్లా కలుపుకున్నాం, ఎందుకంటే సాల్ట్ పడుతుంది అన్నమాట, చేపలకు బాగుంటుంది. ఇది కొద్దిగా కారం వేసుకున్నాం సరిపోతుంది, లైట్గా ఇట్లా ఉప్పు కారం వేసుకొని ఇట్లా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ చేపలు చప్పదనం లేకుండా ఉంటుంది అన్నమాట, ఉప్పు కారం అట్లా చల్లితే. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి రోట్లో నూరు పెట్టుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఇప్పుడు కలుపుకున్నాం. ఈ గోంగూర ఎండు మెత్తళ్ళు తింటే మళ్ళా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. మేమైతే పచ్చడి అంటాం, మీరైతే ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. ఒక్కర వాటిలో నానిపోతాయి, చిన్న చేపలు కదా, గోంగూరలో బాగా నానుతాయి అన్నమాట. ఇదిగో కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గనిచ్చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇగో ఎండు మెత్తళ్ళు గోంగూర పచ్చడి రెడీ, దించేసుకున్నాం. అన్నం లేక సంగట్లేకి సూపర్గా ఉంటుంది. మా గోంగూర ఎండు చేపల పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.